హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పెన్షన్ పెంపు లేదని ఉత్తర్వులు వచ్చాయా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా 8వ వేతన సంఘం అమలుకు ముందు అంటే జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ పెంపు ఉండదని ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో స్పష్టత ఇచ్చిందని ఆ వార్త సారాంశం. దీనివల్ల పాత పెన్షనర్లపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుందని ప్రభుత్వం తనపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుందని కొన్ని మెసేజ్‌లు పెన్షనర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా ఒక నకిలీ వార్త అని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లలో గానీ, రైల్వే, పోస్టల్ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వెబ్‌సైట్‌లలో గానీ ఎటువంటి ఇలాంటి ప్రకటనలైతే వెలువడలేదు. సాధారణంగా ఏదైనా కొత్త వేతన సంఘం ఏర్పాటు చేసేటప్పుడు దానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపొందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ వివిధ నోడల్ మినిస్ట్రీల అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌పెన్షర్, న్యాయశాఖ, పెన్షన్ వెల్ఫేర్ శాఖ మధ్య చర్చల దశలోనే ఉంది. ఇంకా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఖరారు కాకుండానే ఫలానా వారికి ప్రయోజనాలు అందవు అని ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందనడం ముమ్మాటికి అబద్ధం. సాధారణంగా వేతన సంఘం తన నివేదికను సమర్పించే ముందు చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తుంది. ఈ సభ్యులు వివిధ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పాత పెన్షనర్ల ప్రయోజనాల గురించి స్పష్టంగా పేర్కొంటారు. ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవాలన్నా అది వేతన సంఘం సిఫార్సుల తర్వాతే జరుగుతుంది. అంతేకాని వేతన సంఘమే ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకముందే ఇటువంటి నిబంధనలు పెట్టడం అసాధ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షన్ నిబంధనలకు సంబంధించి గతంలో ఆర్థిక బిల్లులో కొన్ని సవరణలు జరిగిన మాట వాస్తవమే. ఈ పెన్షన్ వాలిడేషన్ చట్టంపై ఇప్పటికే పెన్షనర్ల అసోసియేషన్లు, ఎస్-30 వంటివి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం తన విచక్షణాధికారంతో అమలు తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నప్పటికీ, పెన్షనర్లకు వచ్చేటటువంటి న్యాయబద్ధమైనటువంటి పెంపును పూర్తిగా నిలిపివేయటం అంత సులభం కాదు. గతంలో 1972 నాటి నిబంధనను ఉటంకిస్తూ కొన్ని మార్పులు చేసినా, అవి కేవలం పరిపాలనాపరమైనవి మాత్రమే. సోషల్ మీడియాలో ఎలక్షన్ల సమయంలో లేదా ఇతర కీలక చర్చలు జరుగుతున్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి ఫేక్ మెసేజ్‌లను సృష్టిస్తుంటారు. 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంటుందని లేదా 2.86 ఉంటుందని వచ్చే ఊహాగానాలతో పాటు ఈ పెన్షన్ నిలిపివేత వార్త కూడా కేవలం అంచనా మాత్రమే. ఇక డీఏ 50% దాటిన తర్వాత దానిని బేసిక్ పేలో కలపడం లేదని వస్తున్న వార్తలను మాదిరిగానే ఇవి కూడా పెన్షనర్లలో భయాందోళనలు సృష్టించేటటువంటి ప్రయత్నం మాత్రమే అని గమనించాలి. ఇక పెన్షనర్లు ఇటువంటి అనామక మెసేజ్‌లను చూసి ఆందోళన చెందకుండా మీ యొక్క మీ యూనియన్ నాయకులను సంప్రదించి వాస్తవాలను తెలుసుకోవాలి. అధికారిక నోటిఫికేషన్ వచ్చే వరకు ఎటువంటి ఊహాగానాలను నమ్మవద్దు. ప్రభుత్వం ఆర్థిక భారం సాకుతో పెన్షనర్ల హక్కులను కాలరాయటం అంత సులువు కాదు. ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగికి లభించే సామాజిక భద్రత. కాబట్టి 8వ వేతన సంఘం ప్రక్రియ మొదలయ్యాక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఏముందో చూసి ఆ తర్వాతే ఒక అవగాహనకు రావటం ఉత్తమం. అప్పటి వరకు ఇటువంటి వైరల్ వార్తలకు దూరంగా ఉండటం మంచిది.